హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి జైనిజం అనే కొత్త రిలీజన్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి, 6th సెంచరీ బీసీ టైంలోనే న్యూ రిలీజన్స్ ఏర్పడడానికి కారణాలు ఏంటి, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జైనిజం అండ్ బుద్ధిజం 6th సెంచరీ బీసీ టైంలోనే రావడానికి కారణాలు ఏంటి. జైనిజం అండ్ బుద్ధిజం కాక ఇంకొన్ని రిలీజన్స్ కూడా 6th సెంచరీ బీసీ టైంలోనే వచ్చినాయి. ఎందుకంటే 6th సెంచరీ బీసీ టైం పీరియడ్లో జనపదాస్ ఉంటాయి కదా, కోసల, కురు అనే జనపదాసాలన్నీ 16 మహాజనపదాస్గా ఏర్పడ్డాయి. ఎందుకంటే ఎప్పుడు జనపదాస్ దగ్గర గొడవలు అయితేనే ఉండే, ఆ వైలెన్స్కి చాలామంది చనిపోతూ ఉండేవాళ్ళు. ఇంకొక రీజన్ వచ్చేసి లేటర్ వేదిక్ పీరియడ్ తర్వాత క్యాస్ట్ సిస్టమ్ అనేది చాలా ప్రభావం చూపించేది. క్యాస్ట్ అనేది 4 విధాలుగా డివైడ్ అయ్యింది: బ్రాహ్మణ్స్, క్షత్రియస్, వైశ్యస్ అండ్ శూద్రాస్. బ్రాహ్మణ్స్ క్యాస్ట్లో అందరికన్నా పెద్ద, బ్రాహ్మణ్స్ చెప్పినే నడవాలి. బ్రాహ్మిన్స్ డామినేషన్ అనేది చాలా ఎక్కువ ప్రభావం చూపించింది. అందుకని చెప్పేసి చాలామందికి అది నచ్చకపోతుండే. అందుకని కొంతమంది క్షత్రియస్, కానీ ఇప్పుడు జైనిజంని ఫౌండర్ వచ్చేసి వర్తమాన మహావీర, ఈయన ఒక క్షత్రియ కులానికి చెందినవారు. అండ్ బుద్ధిజం స్టార్ట్ చేసింది కూడా సిద్ధార్థ కూడా వచ్చేసి ఒక క్షత్రియ వంశానికి చెందిన వాళ్ళే. కొంతమంది క్షత్రియస్కి వీళ్ళు బ్రాహ్మిన్స్ చేసే బిహేవియర్ నచ్చక వాళ్ళు కొత్త రిలీజన్స్ అనేది స్టార్ట్ చేసింది. ఆ కొత్త రిలీజన్స్ కూడా ఎలా ఉండేటివంటే, జైనిజం కానీ బుద్ధిజం కానీ అందరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి, నాన్ వైలెన్స్ అండ్ ఎనిమల్స్ని చంపరాదు. ఇప్పుడు మనం జైనిజం గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. జైనిజంని రియల్ ఫౌండర్ వచ్చేసి వర్ధమాన మహావీర అని మనం చదువుకుంటాం. కానీ వర్ధమాన మహావీర కన్నా ముందు 23 తీర్థంకర్లు ఉండేవాళ్ళు. తీర్థంకర్లను మనము మత గురువులు అని కూడా అంటాం. అంటే జైనిజంకి మత గురువులు 23 మంది వర్ధమాన మహావీర కన్నా ముందు ఉండేవాళ్ళు. 24వ తీర్థంకరుడిగా మనం వర్ధమాన మహావీర ఉండేవారు. ఈయననే రియల్ ఫౌండర్ ఆఫ్ జైనిజం అని కూడా అంటాం. వర్ధమాన మహావీర ఫాదర్ అండ్ మదర్ వచ్చేసి ఈయన పేరెంట్స్ వచ్చేసి సిద్ధార్థ అండ్ త్రిశల. వర్ధమాన మహావీర వాళ్ళ ఫాదరు సిద్ధార్థ జనత్రిక డైనాసిటీ హెడ్. వర్ధమాన మహావీర వాళ్ళ వైఫ్ వచ్చేసి యశోధర అండ్ ఈయన డాటర్ వచ్చేసి ప్రియదర్శిని. ఈయన 30 years ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి నుండి బయటకు వస్తారు. ఎందుకు వస్తారంటే సెర్చింగ్ ఆఫ్ నాలెడ్జ్ కోసం. వర్ధమాన మహావీరకు 42 years ఏజ్ ఉన్నప్పుడు తనకు ఎన్లైట్మెంట్ అనేది జరుగుతుంది. అంటే సంపూర్ణ జ్ఞానం అనేది పొందుతారు. జైనిజంని స్ప్రెడ్ చేయడానికి ఈయన కోసల, కాశీ, చంపక అనే కొన్ని ప్లేసెస్కి వెళ్ళి జైనిజం అనేది స్ప్రెడ్ చేస్తూ ఉంటాడు. జైనిజం ప్రిన్సిపల్స్ ఏంటంటే ఈ అపోజింగ్ ఎనిమల్ సాక్రిఫైసెస్ అండ్ అదర్ రిచువల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లివింగ్ ఆర్గానిజమ్స్కే కాదు, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్కి కూడా సోల్ ఉంటుంది. అందుకని మనము జంతువులనే కాదు చెట్లను కూడా మనం కాపాడాలి, అండ్ చెట్లకు కూడా ప్రాణం ఉంటుందని వర్ధమాన మహావీర బిలీవ్ చేస్తాడు. అండ్ ఈయన నాన్ వైలెన్స్ ఉండాలి, ఎప్పుడు వైలెన్స్ చేయొద్దు అని చెప్తాడు. ఈ బిలీవ్ ఇన్ ద థియరీ ఆఫ్ కర్మ అండ్ మోక్ష. వర్ధమాన మహావీర ప్రపోజింగ్ 3 రత్నాస్ టు ఎండ్ ఆఫ్ ద కర్మ. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి రైట్ ఫెయిత్, సెకండ్ వన్ రైట్ యాక్షన్, థర్డ్ వన్ రైట్ నాలెడ్జ్. అండ్ 5 ఇంపార్టెంట్ జైనిజం ప్రిన్సిపల్స్ వచ్చేసి ఫస్ట్ వన్ నాన్ వైలెన్స్, సెకండ్ వన్ వచ్చేసి ఎప్పుడు ట్రూతే మాట్లాడాలి, థర్డ్ వన్ వచ్చేసి మనం దొంగతనాలు చేయరాదు, ఫోర్త్ వన్ వచ్చేసి మనము ఓన్ ప్రాపర్టీ కానీ వెల్త్ కానీ మనం దాచిపెట్టుకోకూడదు, ఫిఫ్త్ వన్ వచ్చేసి బ్రహ్మచర్య పాటించాలి. అండ్ ఫస్ట్ 4 వచ్చేసి 23 తీర్థంకర్లు చెప్పిండు. అండ్ ఫిఫ్త్ వన్ బ్రహ్మచర్య పాటించాలని చెప్పేసి వర్ధమాన మహావీర మాత్రం ఓన్గా తాను కనుగొన్నాడు. మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది, ఎందుకు జైనిజం ఇప్పుడు లేదు, అంత పాపులర్ కాలేదు, ఎప్పుడు ట్రూతే మాట్లాడాలి, ఎనిమల్స్ని చంపొద్దు అని ఇంతగానో పీస్ఫుల్గా ఉన్న రిలీజన్ ఎందుకు ఇప్పుడు లేదు, మనం ఎందుకు పాటిస్తలేమంటే, వర్ధమాన మహావీర చనిపోయిన 200 సంవత్సరాల తర్వాత మగధలో చాలా కరువు అనేది వస్తుంది. ఆ కరువుకి కొంతమంది జైనులు ఆ ప్రాంతాన్ని వదిలేసి సౌత్ ఇండియాకి వచ్చేసారు. అప్పుడు మగధలో ఉన్న వాళ్ళు జైనిజం ఉంటాయి కదా, అవి ప్రిన్సిపల్స్ కొన్ని పాటించలేరు. అప్పుడు వాళ్ళకి కూడా ఆ కరువు వల్ల కొంచెం అటు ఇటు అయిపోయి వాళ్ళు జైనిజం నుండి బయటకు వచ్చేసారు. కరువు టైంలో మగధ నుండి కొంతమంది జైనులు వేరే ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళు జైనిజం ప్రిన్సిపల్స్ కనవన్నీ పర్టికులర్గా పాటించారు. తర్వాత డేస్ గడిచే కొద్దీ జైనిజం ప్రభావం అనేది తగ్గిపోయింది. కానీ జైనిజం ఇండియాలో కొన్ని ప్లేస్లో
చాలా పాపులర్. అందులో గుజరాత్, కర్ణాటక అండ్ మహారాష్ట్ర. ఇంకా కొంతమంది జైనిజంని పాటిస్తారు, ఎందుకంటే ఇదొక పీస్ఫుల్ రిలీజన్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయంని నాకు కామెంట్లో తెలియజేస్తారని కోరుకుంటున్నా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.